నమస్తే అండి. మా జగనన్న అప్పుడే పేటీఎం ఆర్టిస్టులని గట్టిగానే దింపాడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా సరే మావి గన్న గురించి మామూలు ఎలివేషన్లు ఇవ్వట్ల. మరి ఈ సోదరు ఎవరో ఆంధ్రప్రదేశ్ కూడా కాదు తెలంగాణ నుంచి పట్టుకొచ్చాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా ఉన్నాను. ఫేస్ చూపించను కానీ వాయిస్ వినిపిస్తా. ఇదేంటో నోరుని అదుపులో పెట్టుకోండి అని చెప్తుంది అందరికీ అని అనుకుంటున్నారా? అమరావతి మాదిగాన దేనికి ఓటేస్తారు మీరు అని చెప్పేసి పోల్ పెడితే 93% అందరికీ మాదిగనికి ఓటేస్తారు. సిగ్గు ఉండాలి. ఎంతమంది ఓట్లు వేసారు? ఆ పోలు పెడితే ఓట్లు వేసిన వాళ్ళు 7,381 మంది ఓటేసారు. అందులో మావిగానకి 93% మెజారిటీ వైసీపీ కార్యకర్తలు అందరూ వేసారు. ఎందుకంటే ఈ మహాతల్లి జగన్మోహన్ రెడ్డికి అభిమాని అన్నమాట. తెలంగాణ ఇక్కడ కాదు. మనం మన రాష్ట్రం గురించి ఎడితే బాగుంటుంది సోదరి. నీకు మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, మా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసాడు అనేది మాకు తెలుసు. మీరు పక్క రాష్ట్రం నుంచి మా రాష్ట్రం పైన ఏమీ ప్రేమ చూపించవసరం లేదు. మనకు పట్టుమని గట్టిగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో 2 ఊర్ల పేర్లు మనకు తెలియదు, మనకు ప్రాంతాల గురించి తెలియదు, ఇక్కడ పరిస్థితుల గురించి మనకు తెలియదు. మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది కదా, మన ఎలివేషన్ ఇచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి మావిగానే అన్నాడు. 93% మంది ఓటేసి చెప్పులతో కొట్టేస్తారు. ఇక్కడికి వస్తే కనుక చాలు 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి 3 రాజధానుల సంగతి ఏంటి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాడు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? ఇవాళ మళ్ళీ కొత్తగా మావిగానే అంటున్నాడు. ఆల్రెడీ మీ రాష్ట్రం చక్కగా బాగుపడింది. మన రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మా రాష్ట్రం గురించి మేము చూసుకుంటాం, మేము ఉన్నాంగా. చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడతాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత అమరావతి మీద విషం కక్కుతూ మీరు తీసుకున్న పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో మావిగాన్ అని చెప్పేసి అని దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నాలు ఎక్కడైనా ఆపేస్తే బాగుంటుంది. సిగ్గనిపించట్లేదండి? అంటే ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మనం అందులో క్రెడిట్ కావాలి కాబట్టి క్రెడిట్ దుబ్బేయాలి కాబట్టి 3 రాజధానుల పేరుతో ఆ 3 రాజధానులు పక్కెళ్ళిపోయిందిలే. మళ్ళీ 3 పేర్లు కలిపేసాడు ఇక్కడ మావిగాన్ అని చెప్పేసి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో మచిలీపట్నం మినహాయించి విజయవాడ, గుంటూరు అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు 58 మండలాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నవి. ఎలాగ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇగో మనం గత ఫ్యూచర్లో అమరావతి క్రెడిట్ దొబ్బేస్తానికి ఇదిగో నేను గతంలో మావిగాన్ అన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేశారు అని చెప్పుకోవడానికి ఇదొక పిచ్చి ఆలోచన. ఇంతకుమించి ఏమీ కనబడట్లా. వద్దు, ఉన్నది ఒకే రాష్ట్రం, మాకు ఒకే రాజధాని కావాలి, ఆ రాజధాని అమరావతి అయి ఉండాలి. మాకు మావిగాన్ అని చెప్పేసి అని బేంతాహాయ్ అని చెప్పేసి అని ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లతో మాకు రాజధాని అవసరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటాడు. మీకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మీద నిలబడడు. గతంలో అమరావతికి ఓటేసాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని అని చెప్పేసి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగాన్ ప్లాన్ బి అని చెప్పేసి అని ఇక్కడ డ్రామాలు ఆడుతూ ఉంటే మీరు తెలంగాణలో కూర్చొని వాడేసే ముష్టి కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి పంపించే ముష్టి కోసం మీరు మా రాష్ట్రం పైన విషయం అక్కడ ఏమాత్రం బాగాలేదమ్మా, ఇది పద్ధతి కాదు. మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే చక్కగా ఉంటుంది. ఇంక ఇలాంటి పెయిడ్ ప్రమోషన్లు ఆపేస్తే బాగుంటుంది.